ట్రైన్లో ఏం బాగోదు, నేను వెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాను అని వెళ్ళిపోయింది అనమాట. ట్రైన్ అయితే ఏ బోగి ఎక్కడ ఆగుతుందో అని డిస్ప్లే వస్తుంది కదా, అది కూడా వచ్చేస్తుంది. నేను వెళ్ళి అక్కడ నించున్న వెంటనే ఒక 2-3 మినిట్స్లో ట్రైన్ అయితే వచ్చేసింది. నేను కాల్ చేశాను అనమాట, ట్రైన్ వచ్చేసింది, నువ్వు ఎక్కడున్నావు అంటే వెళ్తున్నాను నేను, కానీ ఇక్కడ చాలా ఎక్కువ క్యూ ఉంది, నేనైతే వచ్చేస్తాను, ఇంకా 15 మినిట్స్ ఉంది కదా అంది. నాకేం అర్థం అవ్వలేదు. నేనైతే లోపలికి ఎక్కేసి కూర్చున్నాను అనమాట కంపార్ట్మెంట్లో. ఫైనల్ కాల్ అయితే వస్తుంది, ట్రైన్ ఇంకో వెళ్ళిపోతానికి రెడీగా ఉంది అని అనౌన్స్మెంట్ వస్తుంది. నేను కాల్ చేస్తే నేను వచ్చేస్తున్నాను, కాఫీ తీసేసుకున్నాను, ఇప్పుడే స్టార్ట్ అయ్యాను అంది. నాకేం అర్థం కాలేదు, తను ఇప్పుడు స్టార్ట్ అవ్వడం ఏంటి, ఫస్ట్ ప్లాట్ఫామ్లో ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది కదా అని నాకైతే కొంచెం టెన్షన్ వచ్చిందనమాట. అనుకున్నట్టుగానే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. నాకు ఇంకా అర్థమైంది తను రాలేదని. తను కూడా చూసుంటుంది ట్రైన్ స్టార్ట్ అయిపోవడం. కాల్ చేసిందనమాట, ట్రైన్ స్టార్ట్ అయిపోయింది, ఎక్కడున్నారు మీరు అని కాల్ చేస్తే నేను ట్రైన్లో ఎక్కేసాను, ట్రైన్లోనే ఉన్నాను నేను అన్నాను. తను షాక్ అయిందనమాట. తనేమనుకుందంటే నేను తన కోసం ఆగిపోతాను ట్రైన్ ఎక్కకుండా అనుకుంది. కానీ నా కూతురు చాలా రోజుల ముందే చెప్పింది తనని బాధపడడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను ట్రైన్ ఎక్కి కూర్చున్నాను. తనకి కోపం వచ్చిందనమాట. అలా ఎలా వెళ్ళిపోతారు, నేను ఒక్కదాన్ని ఏం చేయను అంది. నేను అంతకుముందే నా ఫ్రెండ్కి కాల్ చేశాను అనమాట. నా ఫ్రెండ్ ఆర్టీసీలో పనిచేస్తారు, ఇలా ఒకటి వైజాగ్కి సీట్ ఉంటే ఉంచమంటే తను సరే అన్నాడు. నేను ఆ విషయం తనకి చెప్పాను అనమాట. వెళ్ళి MGBSకి వెళ్ళి బస్ ఎక్కు, నీకోసం సీట్ రెడీగా ఉంచారు, వెళ్ళి ఎక్కి రేపు మార్నింగ్ కల్లా దిగిపో అన్నాను. తనేమో బస్సులో రావాలా, నాకు బస్సులో చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా అంది. నీ ఇష్టం, నువ్వు వస్తేరా, నేనైతే వెళ్ళిపోతున్నాను. తను ఇంకా చేసేది ఏం లేక వెళ్ళి బస్సు ఎక్కింది. నా ట్రైన్ తన బస్సు ఆల్మోస్ట్ ఒకే టైంకి వైజాగ్ రీచ్ అయింది అనమాట. కాకపోతే నేను కొంచెం ముందు ఇంటికి వెళ్ళాను. ఇంటికి తను బాగా అలసిపోయినట్టు అలా వచ్చిందనమాట. వచ్చి ఏంటి మీరిద్దరు విడివిడిగా వచ్చారేంటని నా కూతురు అడిగితే నేను జరిగిందంతా చెప్పేసరికి తను షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉండిపోయింది అనమాట. ఈలోపు నా భార్య ఏమో ఏదో జరిగిందంతా నా తప్పే అన్నట్టు నా కూతురికి చెప్పడం స్టార్ట్ చేసింది. కానీ తనకి కూడా తెలుసు వాళ్ళ అమ్మ గురించి, సో తనైతే మామూలుగానే రియాక్ట్ అయ్యింది. మీ లైఫ్లో మీరు ఎప్పుడైనా ట్రైన్ కానీ బస్ కానీ మిస్ అయ్యి ఉంటే ఎలా మిస్ అయ్యారు, తర్వాత ఏం జరిగిందో కామెంట్ చేసేయండి. పార్ట్ 1 కావాలంటే కింద లింక్ ఉంది, క్లిక్ చేసి చూసేయండి.